ఈసారి బిగ్ బాస్ 10 ఎలా ఉండబోతుంది? బిగ్ బాస్కి బాగానే ఉంటుంది. జనాలు చూసిన రోజులు బాగానే ఉంటాయి. ఇప్పుడు ఏదో సెలక్షన్ జరుగుతున్నాయి కదా, అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష. అందరూ సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళే వస్తున్నారు. ఆడ కూర్చున్న జడ్జీలు కూడా సమాజం మీద మంచి అవగాహన ఉన్నట్టుంది కదా. వాళ్ళు వీళ్ళు సెలెక్ట్ చేసినా సరే, బిగ్ బాస్లో మామూలుగా అందరినీ ఆడియన్స్ సెలెక్ట్ చేస్తుంటారు కదా, ఓటింగ్ బిడ్డే. మరి ఆ జడ్జీలను కూడా ఒక 10 మందిని పెట్టి ఆడియన్స్కి వదిలేయాలి కదా. ఎవరన్నా ఒక ముగ్గురు సెలక్షన్ చేయమని వాళ్ళని పెట్టి సెలక్షన్ చేయాలి. ఇవన్నీ ఏంటంటే బిజినెస్కి రకరకాలు చేస్తూ ఉంటారు. సెలక్షన్స్ అనేవి మామూలుగా ఎప్పుడు ప్రతి షోలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు పాడుతా తీగ జరుగుతాయి. అంతకుముందు రాఘవేంద్రరావు కూడా కొత్త హీరోలు సినిమాలు అని చెప్పి పెట్టాడు ఒకటి. ఆ టైంలో ఒక శివాజీ వచ్చాడు. ఆ సెలక్షన్ కూడా షో కింద పెట్టి చూపించారు. పాడుతా తీగకి చూపించలే, ఎందుకంటే అది బాగుండదు, జనాలకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కాంట్రవర్సీలు కదా. ఇప్పుడు చేసే అగ్ని పరీక్ష కాబట్టి జనాలు చూస్తారు. జనాలు బయట మాట్లాడవచ్చు కానీ ఆ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కదా. అంతకుముందంటే ఏంటంటే టీవీ పెట్టుకొని చూసేవాళ్ళు. అప్పుడు పిల్లలకి చదువులకి ఇబ్బంది అని, కొంచెం దాంట్లో మిస్ అయిపోతే మళ్ళీ రాదని అక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏమైనా మొబైల్లో ఎవరి పాటికి వాళ్ళు చూసుకునేది కదా, పిల్లలకి ఇబ్బంది లేకుండా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా అని ఏంటంటే బిగ్ బాస్ వాడుకుంటుంది. బిగ్ బాస్ అని ఏంటంటే సోషల్ మీడియా వాడుకుంటుంది. పోయిన సంవత్సరం కూడా అంతే కదా, సోషల్ మీడియా కదా బిగ్ బాస్ లేపింది. బిగ్ బాస్ ని ఆపేయాలని సోషల్ మీడియాలో కూడా చాలా మంది మాట్లాడారు కదా. మాట్లాడుతూ ఉంటారు, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. పోయిన సంవత్సరం బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయే ముందు అందరు మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? హైదరాబాద్లో ఉండే టీవీల్లోనే కదా మాట్లాడింది, ఎవరు కూర్చొని. అందరూ దండేసుకొని ధర్నా చేయొచ్చు కదా. బిగ్ బాస్ స్టూడియో ఉందా హైదరాబాద్లో పక్కనే కదా ఉందా. నాగార్జున కూడా తిట్టారు కదా. నాగార్జున తిడుతున్నారంటే, నాగార్జున తిడితే వీడియోలో కొంచెం బాగుపోతాయి. ఆడ ఊరు పోయేంత వరకు నాగార్జున అడిగిందిలే, ఏమయ్యా ఈ షోలు నువ్వు చేయబోకని అతను పోయి అడిగింది ఊర్లే. ఆయన కూడా హైదరాబాద్లో పక్కనే కదా ఉన్నాడు. ఆయన ముందు దండా చేయొచ్చు కదా. ఎంత ఏముండదు ఆ షోలు ఆగేది చేసేది ఏముండదు. ఏ షోలు ఆగినాయి? ఇప్పుడు టీవీలో వస్తున్నాయి కదా, ఆ షోలన్నీ కూడా ఏమైనా సమాజానికి ఉపయోగపడాయా? కాదు కదా. అన్నీ ఎంటర్టైన్మెంట్. జనాలు వాటిని ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు చూస్తూ ఉంటారు. అవి ఎప్పుడు అది రేటింగ్ ఎప్పుడు పడిపోద్ది అప్పుడు ఆగిపోతాయి. అంతేగాని వీళ్ళెవరు పోయి వాటి ఆపేది. వీడియోలో కూర్చొని చేస్తూ ఉంటారు. మనం బిగ్ బాస్లోకి వచ్చే వాళ్ళని కొన్ని వీడియోలు చేశారు తిడతా, ఆ తర్వాత బిగ్ బాస్ లేపుతా వచ్చారు. కాబట్టి బిగ్ బాస్ సోషల్ మీడియా అన్నదమ్ములు లాంటి వాళ్ళు. కాబట్టి ఈసారి కూడా ఏమీ బిగ్ బాస్ ఫెయిల్యూర్ ఏమి అవ్వబోదు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా కూడా బోర్ కొట్టేసింది. సోషల్ మీడియా ఫస్ట్ ఏంటి, బయట జనాలు దనుకుంటూ చూపించేవాళ్ళు. తర్వాత రాజకీయ నాయకులు దనుకుంటుంటే చూపిస్తూ వచ్చారు. ఇప్పుడు జర్నలిస్టులే దనుకుంటున్నారు ఒకరి మీద ఒకరు. అప్పుడు బిగ్ బాస్లో ఏంది, ఆ తిట్టుకోవడం అరుచుకోవడం దనుకోవడమే కదా. కనీసం దాంట్లో చిన్న చిన్న ఆటలు గేమ్లు అవన్నీ ఉంటాయి. ఆ నాగార్జున వచ్చి 4 మంచి మాటలు చెప్పిపోతాడు. దీనికన్నా అదే బెటర్ అనుకుంటారు జనాలు రేపు. అందువల్ల ఏంటంటే ఈ షోలన్నీ ఆగేది ఏముండదు, చేసేది ఏముండదు, అవి నడుస్తూనే ఉంటాయి. పిల్లలకి చాలా ఇబ్బంది కదా. ఇబ్బంది అందరికీ తెలుసు. ఇక ఎవరు తల్లిదండ్రులు వాళ్ళు పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకొని ఆ షో అవి చూసుకోవాల్సిందే. పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. నేనైతే మాత్రం పిల్లలు చెప్పేది మాత్రం ఈ షోల వల్ల మాత్రం ఎలాంటి ఉపయోగం ఉండదు, పిల్లలు నేర్చుకునేది ఏమి ఉండదు. దయచేసి పిల్లలు వీటి కోసం చదువులు పాడు చేసుకోకండి. బిగ్ బాస్ షోలో ఎలా ఉండాలి నేర్చుకోవాలని చెప్తుంటారు కదా.
ఏం నేర్చుకునేది ఏం కాదు. ఎలా ఉండకూడదో నేర్చుకోండి బిగ్ బాస్ చూసి. బిగ్ బాస్లో ఉంటారు చూసావా, అలా బయట ఉండకండి, అది నేర్చుకోండి.